హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 68. సో, ఫస్ట్ అయితే గనక ఈరోజు ఎపిసోడ్ చెత్త ఎపిసోడ్ అండి. అంతగా ఏమీ లేదు. ఎందుకు లేదంటున్నానంటే నిన్న ఆల్రెడీ లైవ్‌లో అయిపోయింది. ఇప్పుడు టెలికాస్ట్ చేశారు. ఇంకా కెప్టెన్సీ టాస్క్‌లు ఇవన్నీ గూడా అయిపోయాయి. ఇంక రేపు గూడా ఎక్కువేమి ఉండదనమాట. సో, ఇంక ఈ వీక్ అయితే అయిపోయింది. బట్ నేను ఒక లాజిక్ అయితే చెప్పాలనుకున్నాను. అది చెప్పే ముందర మీరు ప్లీజ్ లైక్ అయితే చేసుకోండి. మంచి లాజిక్ చెప్తాను ఈరోజు ఎపిసోడ్ పైన. సో, ఖచ్చితంగా లైక్ అయితే చేసుకోండి. మీకు నచ్చుతుంది. ఒకవేళ ఇప్పుడు లైక్ చేయకపోతే నచ్చితే గనక నా లాజిక్ మీరు లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేస్తేనే కాస్త వీడియోకి రీచ్ వస్తుందండి. సో, ప్లీజ్ సపోర్ట్ మీ. సో, ఎపిసోడ్ వెళ్ళే కొద్దీ చెప్తాననమాట. సో, ఫస్ట్ అయితే గనక నిన్న నైట్ వీళ్ళందరూ ఉండంగా కూడా గ్యాస్ అయితే ఆగిపోతుంది. ఆగిపోతేనేమో ఏంటి ఫుడ్డు లేదు. ఇప్పుడు ఎలాగో వండుకోవాలి కదా! అంటే ఎవరో వస్తున్నారు అనుకుంటారు. అప్పటికే వీళ్ళు చపాతీలు అవి కొంతమంది తినేస్తారండి. అయితే సరే అంటే ఇంతకీ ఎవరొస్తారంటే సంజయ్ తుమ్మ షెఫ్ అతనొస్తారండి. అతనొచ్చి ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తారు. ఆయన చాలా మంచిగా ఎంటర్‌టైన్ చేస్తారనమాట. ఫుల్ ఎవరు ఇమాన్యుయల్ తోటి ఫుల్ ఫన్ చేసి, అలాగే తనకి రీతు చౌదరి అండ్ తనూజ వీళ్ళందరూ గూడా ముందర కుకింగ్ షోలో 'జాతిరత్నాలు' కుకింగ్ షోలో పరిచయం కాబట్టి వాళ్ళందరూ గూడా భలే మాట్లాడారు. ఆయన మాట్లాడే విధానం గూడా ఆప్యాయతగా అలా ఒక తనకిష్టమైన వాళ్ళతోటే మాట్లాడుతున్నట్టుగానే ఉంది గానీ, ఎక్కడా గూడా ఎవరిని డిస్కరేజ్ చేసి, ఎవరిని గూడా కించపరిచినట్టు, లేకపోతే ఏదో మాటలు దొర్లినట్టు అంటే ఎపిసోడే కాదు నేను లైవ్ గూడా చూసానండి. చాలా బాగా ఎంటర్‌టైన్ చేశారు. చాలా బాగా మాట్లాడారనమాట. ఇంకా వస్తూనే ఇంకా ఇమాన్యుయల్ గురించి చెప్తారు. ఏంట్రా పొట్టొచ్చేసింది, బట్టతల అయిపోయింది, ఇంకా జుట్టు ఊడిపోయింది ఇది అది అని చెప్పడం. అలాగే తనది టెడ్డీ బేర్ లాంటి ఉన్నది తన యొక్క జర్నీ అంతా గూడా. టెడ్డీ అంటే మనం నైట్ అయితే పడుకొని కర్లింగ్ చేస్తాం. ఇదంతా మంచిగా చూసుకుంటాం కదా! అదే గనక తనలో బేర్ అనేది యాక్చువల్‌గా వస్తే గనక అది చాలా రౌద్రంగా ఇదిగా ఉంటుంది. అది ఎప్పుడొస్తుందో తెలీదు. ఖచ్చితంగా వచ్చినప్పుడు మాత్రం మీరెవరు తట్టుకోలేరు అన్నట్టుగా చెప్తాడనమాట. గుడ్. కానీ ఇంకొక్కటి సేఫ్ గేమ్ గురించి ఏదైనా కొద్దిగా హింట్ ఇచ్చుంటే బావుండేదనిపించింది. అప్పుడు ఏ విధంగా ఉండేదా ఆట అన్నది తెలీదు. బట్ ప్రస్తుతానికైతే గనక మనం అందరం చూస్తున్నట్టుగానే ఇమాన్యుయల్ ఇస్ ఎ ఆల్ రౌండర్ అండి. సో, ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటాడను. చాలా అంటే చెప్తారనమాట. మా నాన్న షెఫ్ సంజయ్ తుమ్మ వచ్చారు. ఇంక మీరందరూ వెనకాలకి జరగండమ్మా అని చెప్పి అనడం. ఇలాగ కాస్త ప్రాస్‌తో మాట్లాడడం. అలాగే వీళ్ళందరికీ ఫుడ్ తీసుకొనొస్తేనేమో బయటికి రాజాధిరాజ రాజమార్తాండ అని చెప్పి, ఇంక మీరు రేపు ఉంటారో ఉండరో తెలియకుండా అని చెప్పి ఆహ్, పంచులేయడం. ఇదంతా కూడా చాలా మటుకు పేలాయండి. అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈవెన్ లైవ్‌లో కూడా ఇంకా ఎక్కువున్నాయి. అవన్నీ కూడా బాగా నవ్వుకున్నాం అనమాట. సో, అట్ ద సేమ్ టైమ్ ఇంకా సుమన్ శెట్టినేమో మీరు సాంబార్ లాంటి వాళ్ళు, దాంట్లో పచ్చడి యాడ్ అయింది, అప్పడం యాడ్ అయింది, ఇంకా నెయ్యి యాడ్ అయింది. అంటే ఈయన ఒక్కొక్క వీక్‌కి ఒక్కొక్క టైప్ ఆఫ్ చేంజెస్ చూపిస్తున్నాడని చెప్పి, ఇంకా 'డిమాన్ పవన్' మీరు ఇంకా లవ్ చూపించాలి, 'షారుఖ్ ఖాన్' లవ్ అన్నాడు గానీ, ఈ లవ్ గురించి కాకుండా ఇంకోటి ఏదైనా చెప్పాల్సింది. కానీ పాపం 'డిమాన్ పవన్‌కి ఇంక కష్టమేనండి ఎంత ట్రై చేసినా గూడా. ఇన్ని వారాలు అయ్యేసరికి ఆ జోన్ నుంచి బయటికి రాలేరు అనమాట. తను బయటికెళ్ళి వస్తే వేరేగా ఉండేదేమో. తన యొక్క గేమ్ ప్లాన్ ఎంత మార్చుకుంటూ వచ్చినా గూడా, ఈ లవ్ యాంగిల్‌లో అయితే ఇంక చిక్కుకుపోయారనమాట. ఆయన రైజ్ చేయలేదు వాయిస్ చేయలేడు. సో, ఆబ్వియస్‌గా తనకి ఎక్కువ ఈ ఆపర్చునిటీస్ ఇవన్నీ గూడా వచ్చిన చోట ఆయన విఫలం అయితే అయ్యాడు. ఆయన యుటిలైజ్ అయితే చేసుకోలేదు. సో, ఇంకేంటంటే ఈ లవ్ ట్రాక్‌లోనే టాప్ 5కి తీసుకురావడానికి బిగ్ బాస్ ట్రై చేసినట్టుగా అనిపించిందనమాట. ఇంక దాని తర్వాతేమో తనూజకేమో యూ ఆర్ సో బ్యూటిఫుల్, మీరు నవ్వితే మేము నవ్వుతాము, మీరు ఏడిస్తే మేము ఏడుస్తాం, మా ఆవిడ కూడా తిట్టింది నేను ఏడిస్తే అని చెప్పి తను మాట్లాడితే చాలా బాగుంటుంది. ఇదంతా చెప్పుకొనొచ్చారు. లైవ్‌లో కళ్యాణ్ గురించి కూడా చాలా మంచి మాటలే చెప్తారండి. అంటే దివాళీ, క్రాకర్ లాంటి వాళ్ళు, తారాజువ్వ లాంటిది ఒకేసారి అప్పటి వరకు ప్రెషర్ కుక్కర్ లాంటి వాడు అన్నీ పెడతాం, అన్నీ చేసుకుంటాం గానీ ఎప్పుడైతే ఫైర్ వస్తుందో అప్పుడు జుమ్ అని ఎలిగాడు. ఫుడ్ అంతా గూడా భలే కుక్ చేశాడు. అప్పటి నుంచి ఇంక ఫుడ్ అంతా బావుంటుందంటే థర్డ్ వీక్‌లో ఎప్పుడో తనలో ఫైర్ వచ్చింది గదా! అప్పటి నుంచి తనకి చాలా గ్రాఫ్ బావుందన్నట్టుగా ఇండైరెక్ట్‌గా చెప్పారు. ఎక్కువ హింట్స్‌లా ఏం చేయలేదు గానీ బట్ వాటెవర్ హిస్ జర్నీ అన్న
అన్నది డిఫైన్ అయితే చేశారండి. సో బాగుంది. మిగిలిన వాళ్ళకి కూడా చెప్పినట్టున్నాడు, అది మనకి ఎపిసోడ్లో అయితే వేయలేదు. లైవ్లో కూడా కొన్ని చోట్ల కట్ చేశారు, మేబీ అన్సీన్లో ఉంటుందేమో చూడాలన్నమాట. ఇంక దాని తర్వాత వాళ్ళ అబ్బాయి అనుకుంటానండి, పవర్ షెఫ్ ప్రణవ్ ఉంటారు కదా, ఆయన వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా ఫుడ్ అయితే అక్కడికక్కడ కొన్ని ప్రిపేర్ చేశాడు. ఇంకా వీళ్ళు రాజులకి రాణికి ముగ్గురికి కూడా సర్వ్ చేయడం అంతా చేశారనమాట. పక్క నుంచి ఇంక ఇమాన్యుయల్, సుమన్ శెట్టి వీళ్ళందరూ కూడా, అయ్యా మాకు ఫుడ్ పెట్టండి అయ్యా, అసలు ఫుడ్ లేదు, కొద్దిగా ఇవ్వండి అయ్యా, ఇది అదని చెప్పి, ఎలాగ మేము దాచేయచ్చా, మేము తినచ్చా, మేము ఒక్కటేమైనా వాళ్ళు ఏమైనా ఇలా విసిరితే మేము క్యాచ్ చేసి పట్టుకోవచ్చా, ఇవన్నీ చెప్పుకొని ఫన్గానే అనిపించింది. ఎక్కడ కూడా ఏంటో వీళ్ళు బానిసలుగా చూస్తున్నట్టు అని ఏమీ లేదనమాట, ఫన్ కిందే ఉంటుంది. ఇంకా అట్ ద సేమ్ టైమ్ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు, సుమన్ శెట్టి, భరణి, దివ్య, తనూజ, సంజన వీళ్ళందరూ కూడా ఫుడ్ దాచేసి ఫుడ్ తినడం ఇదంతా చేశారనమాట. మరుసటి రోజుకి కూడా అది ఫుడ్ సేవ్ చేసుకుని చికెన్ ఇవన్నీ కూడా తెచ్చుకుని తిన్నారనమాట. సో ఆబ్వియస్గా ఫన్గానే అనిపించింది. ఎక్కడా కూడా ఎవరు కూడా కావాలని వీళ్ళకి ఇది చేశారు, మీరు ఫుడ్ తినకండి, ఫుడ్ ఇది దాయి పెట్టకండి, నేనేం చెప్పలే. గౌరవ్ కూడా ఫుడ్ దొంగతనం చేసే తిన్నాడు అనమాట. సో నచ్చింది నాకైతే, గుడ్. అందరు సపోర్ట్ చేసుకున్నారు. ఈ లైవ్ లో కూడా ఒక డైలాగ్, వీళ్ళకేమో అందరినీ కిందన కూర్చోబెడితే, అయ్యా మా బతుకులు కిందనే అయ్యా ఇది అదే అని చెప్తే, పాపం ఈయనెవరు షెఫ్ సంజయ్ తుమ్మ గారు కిందన కూర్చుని మరిటే వాళ్ళకి వడ్డని చేయడం కూడా నాకు నచ్చింది. అంటే ఆయన ఏదో చేయాలి కదా, మీరు వడ్డించుకోండి అన్నట్టుగా కాకుండా వాళ్ళకి కూడా కూర్చుని కిందన వాళ్ళకి వడ్డిస్తారు. ఆయన హంబుల్గానే ఉంటారండి. ఆయన వీడియోస్ అన్ని మేము ఫాలో అవుతాను, చాలా హంబుల్గానే ఉంటాడు ఆయన. మంచి అతను కూడా అనమాట. మాట కూడా ఫన్నీగానే ఉంటుంది అనమాట. సో మొత్తానికి అయితే ఆయన వచ్చి ఎంటర్టైన్ అయితే చేశారు గ్యారంటీగా. వచ్చి కొద్దిగా ఇంకా మళ్ళీ వచ్చేటప్పుడు ఒక సాంగ్, వెళ్ళేటప్పుడు ఒక సాంగ్ వేసి డాన్స్ వేసుకుని వెళ్ళిపోయారు అనమాట. ఇంకా దాని తర్వాత మార్నింగ్ సాంగ్ వచ్చింది. మార్నింగ్ సాంగ్ తర్వాత ఇంకా రాజా వీళ్ళందరి దగ్గర నుంచి ఒకళ్ళు సెలెక్ట్ చేయమన్నారు చెప్పారనమాట. సారీ, ఈ గేమ్ టాస్క్ అయ్యే ముందర ఏంటంటే వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేస్తాము అని చెప్పి, ఈ ఐడియా మరి ఏమో మరి దీని లైవ్లో నేను చూడలేదండి. ఈరోజు మార్నింగ్ యాక్చువల్గా ఏమన్నా బిగ్ బాస్ హింట్ ఇచ్చాడా, మీరందరూ ప్రజలందరూ అగేన్స్ట్ రాజా అవ్వాలి అని చెప్పి ఏమైనా ఇచ్చారా హింటో తెలియదు. కానీ ఒకవేళ ఇమాన్యుయల్కే ఈ ఐడియా వచ్చుంటే కనుక సూపర్బ్ ఐడియా అండి. అంటే ఈరోజు ఎపిసోడ్ మొత్తంలో తనే ఎంటర్టైన్ చేసి తన వల్లే ఈ ఎపిసోడ్ అయితే నిలిచిందండి. ప్రోమోలు కానీ ఇవి కానీ ఆయన వల్లే వచ్చినట్టు అనమాట. ఆయన ఏం చెప్తాడంటే భరణితోటి, మనకి ఎలాగో ఇంకా టైం ఏం లేదు, ఫుడ్ అంటే ఇంకేమి గేమ్స్ ఏం లేవు, ఫుడ్ ఏమో ఆల్రెడీ ఉంది, కొద్దిగా రైస్ పెట్టుకుంటే చాలు, అన్ని కూరలు అవన్నీ ఉన్నాయి నిన్న తెచ్చినవి, సో మనమేమో తిరుగుబాటు చేద్దాం, మనం ఏం చెయ్యొద్దని లాస్ట్కి ఏదో ఒకటి చేసిన తర్వాత వాళ్ళు ఫుడ్ రైస్ ఒకటి వండుకుంటారు, అంతే, జస్ట్ ఫన్ కింద ఉంటుంది అని చెప్పి వీళ్ళు నలుగురిని తీసుకుని వచ్చి, సుమన్ని, భరణి అండ్ గౌరవ్ని తీసుకుని వచ్చి ఇంకా తిరుగుబాటు చేస్తారనమాట. మాకు ఈ రాజ్యం వద్దు, మేము వలస వెళ్ళిపోతాము, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు, ప్రజలంటే మీకు లెక్క లేకుండా పోయింది, వెళ్ళి ఇక్కడేమో భరణి ఏమో ఇంకా ఎవరు దివ్య పైన కూడా సెటైర్లు వేస్తూ ఉంటాడు, అసలు ఒక రాణి ఉండేది, ఆ రాణి అయితే అసలు చంపుకొని తినేది ఇది అని చెప్పి. చాలా నచ్చిందండి నాకైతే, చాలా ఫన్గా అనిపించింది. వీళ్ళ కోరికలు తీర్చడానికి ఎవరు కళ్యాణ్, రీతు అండ్ నిఖిల్ కూడా చాలా మట్టుకి ట్రై చేశారు. మేము మీ కోరికలు విన్నాము, మీ యొక్క బాధలు విన్నాము, మేము చూసుకుంటాము ఇదని చెప్పినా కూడా ఒక్క నిమిషం అండి. సో ఫుల్ అనమాట ఎంటర్టైన్గా అనిపించింది అనమాట. ఇంక ఈ మధ్యలోనే తనూజ వీళ్ళు కూడా ఏంటి కమాండర్లు కదా, మనకు కూడా హక్కులు కావాలని చెప్పి సంజన, తనూజ వీళ్ళందరూ కూడా బాత్రూంలో పడుకొని, మాకు హక్కులు కావాలి, మేమెందుకు గిన్నెలు కడుక్కోవాలి, బిగ్ బాస్ చెప్పాడు మేమేం గిన్నెలు ఏం కడుక్కోవాల్సిన అవసరం లేదు, ఇది అదే చెప్పుకుంటూ వచ్చి వాళ్ళు ఫన్ అయితే క్రియేట్ చేశారు. నచ్చింది. కాకపోతే ఏంటంటే ఇది ఒక్కటే ఉంది, ఇంకేమీ టైం లేదా అన్నట్టుగా ఇచ్చింది అన్నట్టు అనిపించింది. ఇంకా రాజా, కళ్యాణ్, ఇంకా వీళ్ళందరిలో నుంచి ముగ్గురులో రీతు అండ్ నిఖిల్లో నుంచి ఒకరిని సెలెక్ట్ చేయండి, నెక్స్ట్ ప్రజలతో ఆడి వాళ్ళు గెలవడానికి అనమాట. సారీ, కమాండర్స్ తోటి, ప్రజలది ఇంకా అయిపోయింది కాబట్టి ఇక్కడేమో కమాండర్స్ నుంచి సెలెక్ట్ చేయాలి అన్నప్పుడు వీళ్ళు డిస్కస్ చేసుకున్నప్పుడు డైరెక్ట్గా అయితే కనుక నిఖిల్ అండ్ ఇది అటు సైడ్ నుంచి తనూజ అయితే వస్తుంది ఖచ్చితంగా. ఇంకా మీరైతే కనుక నేను అనుకోవట్లేదు, నేను ఆల్రెడీ గెలిచే వచ్చానని నిఖిల్, నేను కూడా ఇంతకుముందు ట్రై చేస్తున్నాను, నాకు ఛాన్స్ ఇవ్వండి అన్నట్టుగా రీతు చెప్పేసరికి, మరి ఎందుకో ఇక్కడ తనూజ అనేసరికి తను వెళ్ళాడో ఏంటో నాకు తెలియదు, కానీ
ఆయనేమో వెంటనే ఒప్పేసుకున్నాడు. ఎపిసోడ్‌లో ఏమో ఇంత డిస్కషన్ పాయింట్ కింద ఏం పెట్టలేదు. మరి లైవ్‌లో ఏమన్నా ఎక్కువసేపు మాట్లాడాడో నేనెళ్ళను అని చెప్పి ఏదైనా అన్నాడో లేదో మనకైతే తెలీదనమాట. సో, కళ్యాణ్ అయితే మొత్తానికైతే ఎళ్ళాడు. బట్ చెప్పేటప్పుడు తన నేమ్ చెప్పేటప్పుడు కొద్దిగా ఎందుకురా బాబు మన పేరు అన్నట్టుగా అనుకున్నాడు. బట్ తనూజ తోటి ఆడడం కాబట్టి ఏదన్నా ఆ విధంగా ఫీల్ అయ్యాడో మనకి అతని మనసులో మాట తెలీదండి. సో, ఆబ్వియస్‌గా తనైతే వచ్చాడు. తన ఫీలింగ్ ఏంటో తెలీదు గానీ, బట్ అయితే తన ఫేస్ అయితే గనక కొద్దిగా ఎందుకో డిస్టర్బెన్స్‌గా అనిపించిందనమాట. ఇంకా ప్రజల్లో నుంచి ప్రజలు డిసైడ్ చేసి కమాండర్ల నలుగురిలో నుంచి ఇద్దరినైతే తీయమన్నారు. ఇది చాలా ఈజీ అండి. తనూజ పేరైతే అందరూ చెప్తారు. ఎందుకంటే భరణి చెప్తాడు, సుమన్ శెట్టి చెప్తారు, ఇమాన్యుయల్ చెప్తాడు. ఇంకా గౌరవ్ కూడా చెప్పినట్టున్నాడు. సో, అందరూ తనూజ పేరైతే వచ్చింది. అలాగే దివ్య పేరు కూడా వీళ్ళు సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే గౌరవ్, సుమన్ శెట్టి అండ్ ఎవరు మన గౌరవ్ కాదు. గౌరవ్, సుమన్ శెట్టి అండ్ భరణి చేస్తారనమాట దివ్య పేరు. గౌరవ్ తనుజ పేరు చెప్పరు. డీమాన్ పవన్ అండ్ దివ్య పేరు చెప్తారు. వేరాజ్ తినొచ్చేసి సంజనాను దివ్య అని ఇమాన్యుయల్ చెప్తారు. నాకు వాళ్ళు సపోర్ట్ చేశారని ఇమాన్యుయల్. ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే వీళ్ళకి ఛాన్స్ వచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు ఫైట్ చేయలేదు అనడానికి ఆబ్వియస్గా అక్కడ వాళ్ళు ఫైట్ చేసి అంటే ఇవ్వాలనుకుంటే భరణి ఫైట్ చేయక్కర్లేదు. ఈవెన్ గౌరవ్ కూడా ఫైట్ చేయక్కర్లేదు. ఎందుకంటే లీడర్షిప్ బోర్డులో వీళ్ళకన్నా తక్కువ ఉన్న వాళ్ళు సంజన కానీ లేకపోతే దివ్య కానీ వీళ్ళకు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చి ఉంటే ఛాన్స్ అన్నది వీళ్ళు ఆలోచించలేదు. మేబీ అంటే ఎంతసేపు సపోర్టింగ్ లేకపోతే ఫేవరెటిజం ఉంటుంది కాబట్టి ప్రతి గేమ్లో. సో ఆబ్వియస్గా ఎవరి పేర్లు వాళ్ళు అదే చెప్పడం జరిగిందనమాట. అంత ఇమ్యూనిటీ దీని గురించి ఆలోచించినట్టుగా అనిపించలే. బట్ ఇక్కడికి వచ్చేసి డీమాన్ పవన్ వీళ్ళు చెప్పుకుంటారు, నాకు ఛాన్స్ ఇవ్వండి, 7 వారాల నుంచి నాకు ఏ ఛాన్స్ ఇవ్వట్లేదు అంటే వెనకాల నుంచి అసలు మాట్లాడినవ్వదండి తనూజ. నాకు ఎవరికో ఇచ్చిన ఛాన్స్ గురించి నీకెందుకంటే తన భయం అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే ఎదుటి వాళ్ళు ఒకళ్ళు మాట్లాడుతున్నప్పుడు, డిమాండ్ పవన్ మాట్లాడుతున్నప్పుడు తనకు ఒక ఛాన్స్ ఇచ్చి తను ఏం చెప్తున్నాడో విని తిన యొక్క వెర్షన్ తిని వెళ్ళి చెప్పుకోవచ్చు. నేను నన్ను చెప్పుకోనివ్వు అని చెప్పినా కూడా వినకుండా అందరి మాటలు వినకండి, డిమాండ్ పవన్కి ఆల్రెడీ నిన్న ఆడాడు, సో ఈ రోజు ఇదే డిమాండ్ పవన్ గురించి ఎందుకు తిన గురించి తిని చెప్పుకుంటే ఎక్కడా కూడా తనూజాకి ఇవ్వద్దని డిమాండ్ పవన్ చెప్పలేదండి వాళ్ళ కాన్వర్జేషన్స్లో. బట్ తనుజతో ఇదే ప్రాబ్లం వస్తూ ఉంటుంది అనమాట. పక్క వాళ్ళు తొక్కుకునే ఎప్పటికైనా అది విన్నర్ క్వాలిటీ లాగా అనిపించదు. అంటే వాళ్ళకి సాక్రిఫైస్ చేయమని కాదు, ధీటుగా తనకి ఏం పాయింట్స్ ఉన్నాయో అది కరెక్ట్గా చెప్తే బాగుంటుంది, కానీ పక్క వాళ్ళకి రాకూడదు అన్నట్టుగా కన్నింగ్నెస్తో మాట్లాడితే చిరాకు వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సంజన కూడా అడుగుతారనమాట. దివ్య కూడా నాకు కెప్టెన్సీతో ప్రాబ్లం లేదు, కెప్టెన్సీ అవసరం లేదు నాకు, నేను ఇమ్యూనిటీ గురించి ఆలోచిస్తున్నాను, ఎందుకంటే ఇమ్యూనిటీ వస్తే నాకు మా ఫ్యామిలీ వీక్ వస్తారేమో ఇదని చెప్పి వీళ్ళకి ఆశతో ఉన్నారనమాట. సో అలా అయితే కనుక దాంట్లో దివ్య అండ్ తనూజ అయితే సెలెక్ట్ చేశారండి. ఇక్కడ దివ్య అండ్ తనూజ సెలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళకి ఇంకా మళ్ళీ ఆబ్వియస్గా కళ్యాణ్ని అడిగి వాళ్ళిద్దరిలో నుంచి ఒకళ్ళు తీసుకోమని చెప్పారు. కళ్యాణ్ ఆబ్వియస్గా తనూజనే చేస్తాడు, ఎందుకంటే మొన్నసారి దివ్యతోటి ఇది కూడా అయింది, రప్చర్ చిన్నగా గొడవలో. ఆబ్వియస్గా తనూజనే చేస్తాడు అనమాట. ఇంకా తనూజ అయితే కనుక ఇద్దరు కూడా గేమ్ అయితే పెట్టారు. బ్లాక్స్ని నెట్టుకుంటూ వెళ్ళి అక్కడ పెట్టిన దాంట్లో కలర్ మ్యాచ్ అవ్వకుండా 5 rows 5 blocks పెట్టాలన్నమాట. ఇది నిజంగా అయితే కనుక మీరు ఒప్పుకోపోయినా అంటే ఫ్యాన్స్ ఇది ఏదైనా అనుకోండి, కానీ నేను ఆ విధంగా చెప్పట్లేదు. కలర్ మ్యాచింగ్ చేయడం అనేది ఇట్స్ ప్యూర్ లక్ అనమాట. అది మనం ఎందుకంటే కళ్యాణ్ ఫాస్ట్గా 5 blocks తీసుకెళ్తాడు. అప్పటికి తిను 1 block బిహైండ్లోనే ఉంటుంది తనూజ. బట్ వేరేస్ అక్కడ పెట్టేసరికి ఏమవుతుందంటే ఆ కన్ఫ్యూజన్లో అటు మ్యాచ్ అవ్వదు అన్నట్టుగా ప్లాన్ అవుతుంది. అది బ్లాక్ తినకి ఇటు సైడ్ వాళ్ళు ఒకటి చెప్తారు, తలకిందులుగా పెట్టు అని, ఎల్లో కలర్ది. తనకు ఆ ఐడియా రాలేదు. అంటే తనకి చెప్పలేదంటే తనకి హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు కళ్యాణ్కి కూడా. సో ఇద్దరికి హెల్ప్ చేశారు వీళ్ళల్లో. కాకపోతే ఏంటంటే అది కొద్దిగా మిస్ అయ్యింది కళ్యాణ్కి. ఈవెన్ ఆట అంతా అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ట్రై చేస్తారు లైవ్లో, అది ఇంకా అప్పటికి కూడా అవ్వదు. అంటే అంత కాంబినేషన్స్
5 రోస్ ఉంటాయి, ఒక్కొక్కటి క్యూబ్స్ కాబట్టి 4 సైడ్స్ ఉంటాయి అనమాట. 5 4s are 20 కాంబినేషన్స్ వాళ్ళు పెట్టాలన్నమాట. సో ఆబ్వియస్గా అది కొద్దిగా కష్టమే, అంటే అంత ఫాస్ట్గా ఏది కలిసి వస్తుందో మనకైతే తెలియదు. ఆ వచ్చిన దాంట్లోనే లక్ బట్టే కాబట్టి తనుజ ఆడలేదని కాదు, తనుజ కూడా కష్టపడి తను ఇండివిజువల్గానే ఆడింది కాబట్టి సపోర్ట్ లేకుండా వెనకాల వాళ్ళు చెప్పినా కూడా అది కన్ఫ్యూజన్లో పెట్టకుండా నీట్గా ఆలోచించి ఉండాలి కాబట్టి కొద్దిగా తనుజ బాగానే ఆడారనేట్టుగానే చెప్పాలన్నమాట. సో మొత్తానికైతే కళ్యాణ్ వర్సెస్ తనుజ అయితే గెలిచారు, తను రాణి అయ్యారనమాట. సారీ రాణి అయ్యారు. కళ్యాణ్ అయితే మళ్ళీ కమాండర్ పొజిషన్కి అయితే వచ్చేసారనమాట. సో ఇక్కడ నేను ఒక లాజిక్ చెప్తాను అన్నది ఏంటంటే బిగ్ బాస్ గురించి అండి. నేను అనుకున్నది ఏంటి అన్నది చెప్తాను. మొన్నటి వరకు సోషల్ మీడియాలో వచ్చిన హల్చల్ ఆర్ వాట్ ఎవర్ న్యూస్ ఏంటంటే ఫ్యామిలీ వీక్ ఎప్పుడు కూడా 10th వీక్లో ఉంటుంది అన్ని సీజన్స్ మీరు గమనిస్తే కనుక. సో వీళ్ళందరూ కూడా అదే అనుకుంటారు, ఫ్యామిలీ వీక్ 10th వీక్ ఈ వీకే ఉంటుంది, ఈ వీకే ఉంటుందని. అందుగురించే ఇమాన్యుయల్ కూడా చాలా కష్టపడతాడు. ఏంటి ఈ వీక్ ఎలాగైనా కూడా కెప్టెన్ అవ్వాలి, కెప్టెన్ అయితే మనకి ఛాన్స్ వస్తుందని. అందరూ కూడా ఏమనుకున్నారంటే ఎందుకంత ఆయన ఆల్రెడీ అయ్యాడు కదా, ఎందుకు అంత తహతలాడుతున్నాడు, ఆల్రెడీ 2 times అయ్యాడు కెప్టెన్సీ, ఇప్పుడు ఎందుకు ఈయనకి ఇమ్యూనిటీ గురించి భయపడ్డాడు, దాని గురించి ఏంటది నామినేషన్స్ గురించి భయపడ్డారని తన మీద అన్నారు. కానీ తన యొక్క ప్రాబ్లం ఏంటంటే ఈ వీక్ ఫ్యామిలీ వీక్ 10th వీక్ వస్తే గనక తిను కెప్టెన్గా ఉంటే అది ఒక రకమైన మంచి ఫీలింగ్ అనమాట. సో ఆబ్వియస్గా అక్కడ ప్లాన్ చేయలేదు బిగ్ బాస్, ఎందుకంటే తనుజ రాలేదు కాబట్టి ఫినాలేకి, ఐ మీన్ కెప్టెన్సీ కంటెండర్స్లోకి తనని తీసింది కాబట్టి దివ్య, సో అక్కడికి అవ్వలేదు కాబట్టి నేను అనుకోవడం అందు గురించే ఫ్యామిలీ వీక్ కండక్ట్ చేయలేదు. ఇంకోటి ఏంటి, సోషల్ మీడియాలో 12th వీక్ ఫ్యామిలీ వీక్ చేస్తారు అంటున్నారు అనమాట ఇంతకుముందు. అది ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇప్పుడు 11th వీక్ ఎలా మారిందో తెలియదు. అంటే ఇప్పుడు 11th వీక్ అనేది హల్చల్ జరుగుతుంది అనమాట, అంటే వైరల్ అవుతుంది ఆ న్యూస్. ఈ వీక్లోనే అంటే వచ్చే వారంలోనే తను బిగ్ బాస్ ఈస్ ప్లానింగ్ ఫర్ ఫ్యామిలీ వీక్ అని. సో ఎందుకు పెట్టారు, 1 day ముందరే తిని ఎందుకు కెప్టెన్ చేస్తారు, ఇంకా ఫ్రైడే ఉంటుంది, ఫ్రైడే ఉండగా కూడా ఎందుకు 1 day ముందరే కెప్టెన్సీ ఎందుకు చేస్తారంటే నేను అనుకోవడం ఏంటంటే ఫ్యామిలీ వీక్ కండక్ట్ చేస్తాం కాబట్టి ఈ వీక్లోనే తేలిపోవాలి. ఒకవేళ 1 day ముందర తెలిసిపోతే తనుజ పెడదాము, లేదంటే 12th వీక్లో పెడదామని ఏదైనా ప్లాన్ చేశాడేమో తన ముద్దు బిడ్డని కొద్దిగా హైలైట్ చేయడానికి అన్నట్టుగా. ఎందుకంటే కెప్టెన్సీ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వస్తే అదొక రకమైన జోష్ వస్తుంది, ప్లస్ తన ఎమోషనల్గా కూడా కొద్దిగా ఇది చేస్తుంది అని చెప్పి అనుకుంటున్నాను. సో ప్లస్ ఫ్యామిలీ వీక్ వస్తే గొడవలు ఎక్కువ పడరు, అది కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో అందునుంచి ఏంటంటే తనుజాని ఇప్పుడే చేసి ఫ్యామిలీ వీక్ ఈ వీక్లోనే పెడితే కనుక గొడవలు ఎక్కువ జరగవు, అప్పుడు బాగుంటుంది, దీనికి ఎక్కువ నెగిటివ్ నేమ్ రాదు అన్నట్టుగా ట్రై చేస్తున్నట్టు నాకైతే అనిపించిందండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్, స్టేట్మెంట్స్ అయితే కాదు. లేకపోతే సడన్గా ఫ్యామిలీ వీక్ 1 week పోస్ట్ పోన్ చేయడం ఎందుకు, లేదంటే 1 week ప్రీపోన్ చేయడం ఎందుకు అన్నది నాకు ఈ థాట్ అయితే వచ్చిందనమాట. మీరు ఈ థాట్కి అగ్రీ అయితే కనుక లైక్ చేయండి, అగ్రీ అవ్వకపోతే డిస్లైక్ చేయండి, దట్ ఈస్ ఆల్సో ఫైన్, బట్ కమెంట్ అయితే చేయండి మీరు అగ్రీ అవుతున్నారా లేదా అన్నది. సో మొత్తానికైతే ఈరోజు ఎపిసోడ్ ఇదండి. ఆల్రెడీ ప్రోమోలో మీరు చూశారు, ఇంకో టాస్క్ పెడుతున్నారు మిగిలిన ముగ్గురికి, ఎవరు నిఖిల్కి, రీతు చౌదరి అండ్ ఎవరికి తనుజాకి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఆర్ కెప్టెన్సీ టాస్క్ అనమాట. ఇది ఆల్రెడీ లైవ్లో అయిపోయిందండి, తనుజ కూడా కెప్టెన్ అయిపోయారు, బట్ తన ఎండ్యూరెన్స్ తోటే అయ్యారు. సో అది కూడా సూపర్గా, అబ్బా నిఖిల్తో పోటీ పడినా కూడా తిను గెలిచింది అన్న ఒక మంచి ఇదిగా ఉన్నట్టు ఎంత బాగా ఆడారో చూడాలి. లేకపోతే ఏదన్నా జరిగిందా, తిను ఎలా గెలిచారు అన్నది కూడా ఆలోచన వస్తుందండి. సో అది రేపు ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఈ ఎపిసోడ్ రివ్యూ అయితే ఇంతేనండి. మీకు నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి, నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇచ్చి కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి లాజిక్స్ తోటి మళ్ళీ మంచి వీడియోలతో మీ ముందరకు వస్తాను. అంతవరకు బాయ్ అండి.